హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనకి ప్రత్యూష టాపిక్ చాలా వైరల్ అవ్వడం జరుగుతుంది. సో అసలు ప్రత్యూష టాపిక్ ఏం జరిగింది, అప్పట్లో సూసైడా అది మర్డరా ఏంటి అనేది అయితే ఆ మిస్టరీ తేలడం లేదు. సో ఆ మిస్టరీ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే శేఖర్ భాషా గారు, ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్. మీరు ఇంకా మిస్టరీ వేయలేదు అంటే ఎట్లా? సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చేసిన తర్వాత కూడా ఇంకా మిస్టరీ నో. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది అంటున్నారు. మరి ప్రత్యూష గారి తల్లి అయితే అసలు పోస్ట్ మార్టంలోనే తారుమారు అయ్యింది అంటున్నారు. అసలు పోస్ట్ మార్టం అవ్వందే అది కోర్టు వరకు కూడా వెళ్ళదు అసలు. సో అది ఎంతవరకు నిజం అంటారు? అదే మా ఇప్పుడు లోయర్ కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, అయినా కూడా మేము నమ్మం. అంటే ఇప్పుడు ఏదన్నా సరే ఒక కేసులో రెండు పార్టీలు ఉంటారు. అవును, ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోద్ది. గెలిచిన వాడు అవును నాకు న్యాయం జరిగింది అంటాడు, ఓడిపోయిన వాళ్ళు నాకు అన్యాయం జరిగిందని అంటారు. ఇది బై డిఫాల్ట్ ఎక్కడైనా జరిగేదే. బట్ దీనికి కొత్త ఎమోషన్ యాడ్ అయింది. ఆ ఎమోషన్ ఏంటంటే, సరే అప్కమింగ్ ఒక యాక్ట్రెస్, మంచి భవిష్యత్తు ఉండే అమ్మాయి, కరెక్ట్గా మంచి పేరు వచ్చే టైంలో, మంచి రైజింగ్ టైంలో అమ్మాయి చనిపోయింది. సరే అది అనుమానాస్పదంగా అక్కడి నుంచి మొదలైంది. బట్ నిజానికి మీరు గమనించండి, ఒక అమ్మాయి లేకపోతే అబ్బాయి అయినా సరే ఎవరైనా సరే మంచి కెరీర్ అంటే ఏంటమ్మా? మూవీలో హీరో అవడం, హీరోయిన్ అవడం అవ్వండి, తప్పలేదు. కానీ బేసిక్ చదువుకోవాలి కదా. కేజీ టు పీజీ విద్య అంటారు కదా. పోస్ట్ గ్రాడ్యుయేట్ కాకపోయినా కనీసం గ్రాడ్యుయేషన్ అయినా చేయాలి కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి చదువుకోవాలని కోరుకుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని సినిమాల్లోకి, ఇంటర్మీడియట్ అయిపోవడం కూడా కాదు, అంతకన్నా ముందే 10వ క్లాస్లో ఉన్నప్పుడే ఆవిడని ఆడిషన్లకి తీసుకెళ్ళేది వాళ్ళ మదర్. సో అలా ఆవిడ్ని సినిమాలకి ఇంట్రడ్యూస్ చేసి ఆవిడ పెద్ద హీరోయిన్ చేయాలని. జనరల్గా తల్లి అసలు ఆ ఇండస్ట్రీ వద్దు, అటువంటి వాటికి పోవద్దు, చదువుకోమ్మా, చదువుకో, మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇలా చెప్తారు. ఈ వెరైటీగా చదువు ఆపిచ్చేసి సినిమాలకి పంపించి తద్వారా ఆ కెరీర్ నాశనం అయిపోయింది అనుకుంటే నేనేమనుకుంటా, నా పర్సనల్, మీరు కెరీర్ నాశనం చేస్తున్నారు పిల్లల్ని. ఒక మేజర్ కూడా కానీ పిల్లని మీరు చదువు కూడా ఆపిచ్చేసి, అంటే యువర్ లిటరల్లీ డిప్రైవింగ్ హర్ ఆఫ్ హర్ రైట్స్, చిల్డ్రన్ రైట్స్. అది 18 ఏళ్ళ దాకా వాళ్ళు చదువుకోవాలి పిల్లలు, మంచి దీంట్లోకి వెళ్ళాలి. తర్వాత కానివ్వండి ఏదైనా సరే. సరే చదువుకుంటూ మీరు చేస్తున్నారా అది వేరే విషయం, ఏదో చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు ఏవో చేస్తున్నారు. అలా కాదు, మీరు డైరెక్ట్గా హీరోయిన్ రోల్స్కి వాటికి మైనర్గా ఉన్నప్పుడే వాళ్ళని తీసుకెళ్ళడం, ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు థ్యాంక్ గాడ్ ఆవిడకి అప్పటికీ కూడా చదువుకోవాలని కోరుకుండేదట. అవును. కానీ చాలామంది ఏమైపోతారు, ఈ తలుకుబడికి ప్రపంచంలో చదువు వల్ల ఏమొస్తుందిలే ఇదే కదా అని చెప్పి అట్లా వెళ్ళిపోతుంటారు. సో నాకు తెలిసి ఎవరో ఆవిడ కెరీర్ని నాశనం చేయడం కాదు, దగ్గరుండి పేరెంట్స్ అదే వాళ్ళు చదివించడం మానేశారంటేనే నాకు ఆశ్చర్యం వేసింది. సరే అది పక్కన పెట్టండి. ఇంకా తర్వాత ఈరోజు కూడా అంటే ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయిన లవ్, 8 ఏళ్ళు ప్రేమ, అబ్బాయి బాగా చూసుకున్నాడనే చెప్తారు అందరూ. 8 ఏళ్ళు అంత ప్రేమించిన వాడు సడన్గా ఒక రోజున అలా ఎందుకు వైలెంట్గా బిహేవ్ చేస్తాడు? సో అక్కడ వైలెంట్గా బిహేవ్ చేయడము అనే టైపు అప్పటిదాకా ఎప్పుడు మనకి రాలా. ఆవిడ నోటి నుంచి కానీ, ఆవిడ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. అతను బాగా చూసుకునేవాడు, కొంత పొసెసివిటీ ఉండేది. అంటే తీసుకెళ్ళడం, డ్రాప్ చేయడం, ఎవరన్నా సరే ఇండస్ట్రీ అంటే వాళ్ళు రకరకాలు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆ కోణంలో అబ్బాయి ఎప్పుడు కూడా అమ్మాయిని అంటిపెట్టుకునే వెళ్ళేవాడు. అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తూ ఒక పక్క ఆ అమ్మాయిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు అనేది నాకు వినపడింది. సడన్గా ఒక రోజున ఇది అయింది. ఇది అయినప్పుడు కూడా ఆవిడకి డౌట్ లేదు. ఎందుకంటే డౌట్ ఉంటే ఆవిడ దహన సంస్కారాలు చేయకముందు మళ్ళీ రీపోస్ట్ మార్టంకి పంపించేది. సో జస్ట్ ఆవిడకి ఈ మనసులో ఏదైతే అనుకుంటుందో, ఈ వాళ్ళకి కూడా సుప్రీంకోర్టు చెప్పినా కూడా లేదు అత్యాచారం జరిగింది, హత్య చేశారు, ఇదే జరిగింది అని చెప్పి ఆవిడ అనుకోవడానికి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గర నుంచి ఆవిడ కారణం. కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్టు సరే తర్వాత ఇంకో రిపోర్ట్ వచ్చింది, అది కరెక్ట్ కాదు, దాన్ని ఏదో మేనేజ్ చేశారు అది అంటే, ఒకవేళ అత్యాచారం జరిగినప్పుడు ఒకవేళ అదే జరిగిందో అనుకుంటే అలా ప్లాన్ చేసిన వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్నే కదా ఫస్ట్ మేనేజ్ చేసేది.
మరి ఎందుకు మేనేజ్ చేయలేకపోయారు? ఆ ప్లానే ఉండుంటే ఖచ్చితంగా మేనేజ్ అయ్యి ఉండేది. పోస్ట్ మార్టం రిపోర్ట్ నేను మేనేజ్ చేయలేదు కాబట్టి ఏదో వచ్చింది. అది అన్ప్రొఫెషనల్గా ఉంది. ఒక సస్పెక్షన్ అని అయిపోయి రాశారు. అత్యాచారం జరిగి ఉండొచ్చు, ఎందుకంటే చేతి మీద వీటి మీద గిచ్చులు అవన్నీ ఉన్నాయి. పంటి ఘాట్లుగా అదే అంటారు. తర్వాత రిపోర్ట్లో ఏమైంది, డ్రిప్ ఎక్కించడానికి సిలైన్ పెట్టినవి, లేకపోతే ఇప్పుడు మనిషి స్పృహ కోల్పోతున్నప్పుడు అతను లేపడానికి కొట్టడము గిచ్చడము చేస్తారు, అప్పుడు కమ్ములుతాయి. సో ఇటువంటివి చూసి ఆయన ఇది అయి ఉండొచ్చు అనుకున్నారు. బట్ తర్వాత అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కదా ఐసీయూలో, అవన్నీ చూసినప్పుడు అన్ని వాళ్ళు అంటే ఆవిడ్ని దహన సంస్కారాలు చేసిన తర్వాత కూడా పోస్ట్ మార్టంకి సంబంధించిన రిపోర్టుకి మళ్ళీ వీళ్ళు కొత్తగా ఎలా ఇవ్వగలిగారు అనే దానికి అక్కడి నుంచి తీసుకున్నారు. అండ్ అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా లోపలికి వెళ్ళింది, ఇక డ్రెస్ ఇవ్వలేదు అనేది ఆవిడ ప్రధాన అభియోగం. డ్రెస్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఎప్పుడన్నా విషం కన్జ్యూమ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాంతులు అవుతాయి, కొన్నిసార్లు తెలియకుండానే అయిపోతుంది, 2 కూడా అయిపోతుంది. అలాగే అయిందట ఆవిడకి. డ్రెస్ అంతా గలీజ్ అయిపోయింది. దాన్ని వెళ్ళగానే కట్ చేసి పక్కన పెట్టి ఏదన్నా వేరే గౌన్ వేసి తర్వాత ఉంటుంది కదా డాక్టర్స్ వేసేది, అలాంటి తీసుకెళ్తారు. బట్ ఈ కట్ చేసిన డ్రెస్ని ఏం చేయాలి అనేది ఏ డాక్టర్ చెప్పడు. తీసుకెళ్ళండి, జాగ్రత్తగా భద్రపరచండి, ఇది పోలీసులు వస్తారు వాళ్ళకి ఇవ్వండి, అవంతా ఆ మైండ్ సెట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళని బతికించడం అనేదే ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది తప్ప, ఒకవేళ చనిపోయి వచ్చారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ భద్రపరుస్తారు, ఎందుకంటే పోలీస్ రికార్డ్స్ కోసం. ఆవిడ బతికిచ్చే క్రమంలో డాక్టర్ ఆ దీంట్లో ఉంటాడు, అది తీసి పక్కన పడేస్తాడు. ఆ నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవి మామూలుగా ఉంటే ప్రిజర్వ్ చేసి ఉండేవాళ్ళు, అది సాయిల్ అయిపోయి అంత గబ్బు కొడుతున్నప్పుడు ఆటోమేటిక్గా తీసేసి డిస్పోజ్ చేసేస్తారు. అది డిస్పోజ్ చేసిన 10 రోజులకు ఎప్పుడో తర్వాత ఈ రిపోర్ట్ చూసుకొని వచ్చి అది ఎక్కడ అంటే ఇవ్వలేదు కాబట్టి అది ఏదో చేశారని ఆవిడ అనుకుంటుంది. కానీ సరే, ఆవిడ అనుకున్న దానికి చాలామంది, మనకి మీడియాలో కావాల్సిన మసాలా కాబట్టి రకరకాల కథనాలు ఇవన్నీ కూడా పుట్టుకొచ్చినాయి. ఆ కథనాలు ఏ రేంజ్కి వెళ్ళిపోయాయంటే లేదు ఏదో జరిగింది అనే స్టేజ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ రీపోస్ట్ మార్టం కాదు, దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. సో ఆవిడ ఇప్పటికీ బాధపడుతుంది, ఆ రోజు నేను ఎందుకు దహన సంస్కారాలు చేశాను, కాల్చకుండా ఉండాల్సింది, మళ్ళీ పోస్ట్ మార్టంకి ఇచ్చుంటే ఏదైనా తెలిసి ఉండేది. ఇలా ఆవిడ తర్వాత ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడే నాకు ఏదో కొంచెం వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతుంది అనిపించింది. అంటే అమ్మాయి అక్కడ ఆల్రెడీ బతికే ఉందని ఆవిడే చెప్తుంది ఇండైరెక్ట్గా. అండ్ సాయంత్రం 6 గంటలకి నాకు ఫోన్ చేసింది, చక్కగా వాళ్ళ మదర్ ఇప్పుడు క్వశ్చనింగ్ చేయడానికి గల కారణాలు ఏమున్నాయంటారు? ఇప్పుడు కాదమ్మా, ఆవిడ ఫస్ట్ నుంచి క్వశ్చన్ చేస్తూనే ఉంది. ఫస్ట్ ఆవిడకి ఏ రకమైన ఇది లేదు. ఒకవేళ ఈ 8 ఏళ్ల రిలేషన్లో ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి ఆ అబ్బాయి అటువంటి వాడు అని డౌట్ ఉండుంటే ఈవిడ హాస్పిటల్కి వచ్చిన ఆ నెక్స్ట్ రోజు ఆ 2 రోజుల్లోనూ దహన సంస్కారాలు చేయక ముందు వరకు ఇతను ఏదో ఆయన చెప్పి ఆవిడ కేసు పెట్టేది, ఏదైనా అయ్యిండేది. ఏమీ లేదు ఆవిడకి. ఎప్పుడైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందో అప్పుడే, అంటే దీని అర్థం ఏంటంటే సరే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆవిడకి అనుమానాలు మొదలైనవి. బట్ అప్పటిదాకా ఏ రోజు కూడా అతని బిహేవియర్ వల్ల ఆవిడకి అనుమానం కలగలేదు, బాగా చూసుకున్నాడనే కాన్ఫిడెన్స్. ఎందుకంటే 6 గంటలకి నాకు ఫోన్ చేసింది ఆ రోజు చనిపోవడానికి ముందు రోజు అని చెప్తుంది వాళ్ళమ్మ. 6 గంటలకి ఫోన్ చేసింది, 23వ తేదీ ఫిబ్రవరి. తేజ గారు నేను సెలెక్ట్ అయ్యాను జైమ్ సినిమాకి అని చెప్పింది. తేజ గారి దగ్గరికి వెళ్తున్నాను, సిద్ధార్థ రెడ్డి కూడా నాతో ఉన్నాడు అని చెప్పింది. అంటే ఒకవేళ అతను అలాంటి వాడు అయ్యి ఉంటే ఆ 8 ఏళ్ళలో వాళ్ళ అమ్మగారిని చూసుంటుంది కదా, ఎందుకు పోనిస్తుంది? ఒకటి, మరి తేజ గారి దగ్గరికి ఈవిడ వెళ్ళిందా, మాట్లాడిందా అనేది ఏమన్నా తెలుస్తుందా? ఇప్పటిదాకా ఆవిడ దానికి కూడా సమాధానం చెప్పి. అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే హీరోయిన్లు సెలెక్ట్ అయిపోయి జయం ముహూర్తం షాట్ అయిపోయి ఫిబ్రవరి 22వ తేదీన వచ్చేసిన తర్వాత న్యూస్లో కూడా వచ్చేసింది జయం హీరో నితిన్, హీరోయిన్ సదాఫ్ అని చెప్పి అంతా వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు జైన్లో హీరోయిన్గా సెలెక్ట్ అయ్యాను వాళ్ళ అమ్మకి ఈవిడ చెప్పడం ఏంటి, ఆవిడ నమ్మడం ఏంటి? పోనీ ఆ రోజున ఏదో హడావిడిలో నమ్మింది అనుకుందాం, పిల్లకి ఇలా అయింది, ఆ హడావిడిలో చెక్ కూడా చేసుకోలేదు. 24 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ఏ రోజు చెక్ చేసుకోలేదు. అమ్మాయి అబద్ధం చెప్పింది ఆ రోజునే. అంటే జయంలో ఫస్ట్ మిమ్మల్ని ప్రత్యూష గారిని సెలెక్ట్ చేశారంటే ఇది నిజమేనా? లేదమ్మా, అంటే నేను సెలెక్ట్ అయ్యాను, నాతో కొన్నాళ్ళు
నేను వాళ్ళతో ఒక మేబీ నెల రోజుల్లో, అంతకన్నా తక్కువ, మేబీ ఒక 3-4 వీక్స్ అయి ఉండొచ్చు. నేను ట్రావెల్ చేశాను ఆ టీం తోటి. వాళ్ళు హీరో కోసమే నన్ను షూట్ చేశారు. ఆ ఫోటో షూట్ అంతా అయింది, రిహార్సల్స్ చేయించారు, అన్నీ అయినాయి. అఫిషియల్గా కూడా చెప్పారు వాళ్ళు నాకు, హీరో నువ్వే అని చెప్పారు. బట్ ఆ టైంలో హీరోయిన్ అనేది ఎవరు డిసైడ్ చేయకుండా ఎవరో కొంతమందితో ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఒకనొకసారి ఈవిడ వచ్చింది, ప్రత్యూష, ఒకరోజు. అది ఇప్పుడు జనవరిలో, ఫిబ్రవరిలో కాదు, 2002 వచ్చి జస్ట్ ఒక ఫ్యూ సీన్స్ యాక్ట్ చేయడం. ఆవిడ నా పక్కన ఎలా ఉంటుంది అనేది జస్ట్ వాళ్ళు కెమెరాలో లుక్ చూసుకున్నారు. ఆవిడ కొంచెం పొడుగు కాబట్టి నాకన్నా పొడుగు ఉంటుందా లేకపోతే కరెక్ట్గానే ఉందా అనేది చూశారు. సో హైట్ కూడా మ్యాచ్ అయింది, అంతా ఓకే అనుకున్నారు. కానీ తర్వాత ఎప్పుడు ఆవిడని పిలవాలి. సో అప్పుడే మేబీ ఒక 4-5 డేస్ తర్వాతే ఎవరో ప్రొడ్యూసర్ డ్రాప్ అయ్యారు. ఆ సినిమా చేయాల్సిన ప్రొడ్యూసర్ డ్రాప్ అయ్యారు. డ్రాప్ అయిన తర్వాత ఇది ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పి నాకు చెప్పేసి, మీరు వెళ్ళిపోండి, తర్వాత నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే పిలుస్తానని చెప్పారు. నేను బాగా హార్ట్ బ్రేక్ అయిపోయి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఈ న్యూస్ తెలిసింది. సో ఆవిడ సెలెక్ట్ కాలేదు అప్పుడు. అండ్ సరే అప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే, నేను వెళ్ళిపోయిన తర్వాత అయినా సెలెక్ట్ అయ్యారంటే, నేను వెళ్ళే టైంలోనే ఈ కొత్త ప్రొడ్యూసరు లేకపోతే తేజ గారే ప్రొడ్యూసర్ అని వేసుకున్నారు. బట్ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళు నితిన్ వాళ్ళందరూ కూడా అక్కడ కనబడడం నేను చూశాను. సో అది అయిపోయింది. కానీ వాళ్ళ మదర్కి ఈ రోజుకి కూడా ఆవిడ చెప్పింది నిజం అనుకుంటుంది. నీ కూతురు నీకు అబద్ధం చెప్పింది అనే విషయం మీకు ఎందుకు తెలియట్లేదు? కనీసం ఆ 22వ తేదీ 23వ తేదీ పొద్దున్న న్యూస్ పేపర్ చూసినా మీకు తెలిసి ఉండేది. ఆ రోజు కాదు, సంవత్సరం, 2 సంవత్సరాలు. సో ఇప్పుడు ఒక గంట గ్యాప్ ఉంది. ఆవిడకి ఫోన్ చేసిన దగ్గర నుంచి ఈవిడ చనిపోయిన దానికి 6 గంటలకి ఫోన్ చేసినప్పుడు బాగానే ఉంది, ఎక్కడికో వెళ్తున్నాం అని చెప్పింది. అక్కడి నుంచి హిమయత్ నగర్ ఎక్కడికో వెళ్ళారు. సరే వెళ్ళడానికి ఒక 6 గంట వేసుకోండి, 6:30 అనుకుందాం. వీళ్ళు 7 గంటలకి పాయిజన్ కన్జ్యూమ్ చేసినట్టుగా చెప్తుంది. సో 6:30 నుంచి 7 గంటల లోపల కారులో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇదంతా జరిగిందా ఈవిడ ఊహించుకునేది? ఒక 6 గంటలో ఒకవేళ అదే జరిగి ఉంటే, ఈ అమ్మాయి ఎట్లాగో చనిపోతుంది కాబట్టి నేను కూడా తాగేసి డ్రామా ఆడదాం అనుకుని ఉంటే, ఆ డ్రామా ఏం చేసేవాడు, ఈ అబ్బాయి కూడా పడిపోయి ఉండేవాడు. వేరే వాడు ఎవడో డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకెళ్ళి, ఇదిగోండి సార్ వీళ్ళిద్దరిని అడ్మిట్ చేసుకోండి, ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు అనే కోణంలో ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నారు కదా. అనుకున్నారు అంటే ఇదే జరుగుండేది ఒకవేళ ఆవిడ ఉద్దేశం ఏంటంటే. కానీ అది కాదు కదా, ఈ అబ్బాయి మోసుకుని వెళ్ళాడు కదా. చంపాలనుకునేవాడు బతికించాలని ఎందుకు అనుకుంటాడు? అంటే ఒకవేళ అత్యాచారం జరిగింది అనుకుందాం, అత్యాచారం జరిగి ఉంటే ఒకవేళ బతికితే వీళ్ళందరి మీదకి కేసులు అవుతాయి కదా కదా. మరి అలాంటప్పుడు బతికించడానికి ఎందుకు ట్రై చేస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని బిహేవియర్లో మనకు తెలుస్తున్నది ఏంటంటే కొంత పొసెసివ్ ఉంది. ఆ అమ్మాయిని అలా గాజు బొమ్మలాగా చూసుకునేవాడు. అటువంటి వాడు వేరే వాళ్ళు అతని అమ్మాయి మీద చేయనిస్తాడు. అతనికి ఆవిడ సినిమాలు చేయడం కూడా నచ్చదట. సో ఆ రకంగా ఆయన అది చేయాలంటే హైలీ ఇంప్రాక్టికల్ అనిపిస్తుంది. ఇక్కడ నాకు మోస్ట్ ప్రాక్టికల్గా కనిపించే సీన్ ఏంటంటే, ఎందుకు తాగుదాం అనుకుంటుంటారు? ఎందుకంటే వీళ్ళ అమ్మగారు, సిద్ధార్థ రెడ్డి వాళ్ళ అమ్మగారు వద్దన్నారట. నేనంటే జడ్జిమెంట్లో చూసిన, పెళ్ళికి ఒప్పుకోలేదు. వాళ్ళ మదర్ ఆత్మహత్య చేసుకునే ఎక్స్టెంట్ వరకు కూడా వెళ్ళారట. నువ్వు ఈ అమ్మాయిని కనుక కోడలుగా తీసుకొస్తాను అంటే. దానికి 2-3 రీజన్స్ ఏంటంటే, ఒకటి వేరే కులము, ఇంకొకటి సినిమా ఫీల్డ్ అంత మంచిది కాదు, దాంట్లో నువ్వు అమాయకుడిగా ఇదవుతున్నావు, నీకు తెలీదు చాలామంది క్యాస్టింగ్ కోచ్ లాంటివి ఉంటాయని చెప్పి అతనికి చెప్పడం. అతను లేదు అందరు అమ్మాయి లాంటిది కాదు అది ఇది అని అతను వాదించడం. ఎంత వాదించినా కుదరలేదు. అలాగే ఇటు సైడ్ వీళ్ళమ్మకు కూడా ఈ అమ్మాయి సినిమాల్లో పెళ్లి చేసుకుంటే సినిమాల్లో ఆఫర్లు తగ్గిపోతాయి, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకుండా ఈ అమ్మాయిని కూడా ఇప్పుడు కాదు మళ్ళీ మళ్ళీ పోస్ట్ పోన్ చేద్దాం, నువ్వు మంచి హీరోయిన్ అయ్యాక చూసుకున్నట్టుగా ఈవిడ కూడా ఇష్టం లేదన్నట్టుగానే చెప్తుంది. సో ఈ ఇరు పక్షాల్లో ఇష్టం లేదు అనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మరి వీళ్ళని ఒప్పించాలి అంటే ఏదైనా ధమాకా జరగాలి. సో నిజంగా చనిపోదాం అనుకున్నారా? లేదు, చనిపోదామని బెదిరించి, అంటే కొంత ఏదైనా హడావిడి జరిగింది. వీళ్ళు ఊతి మాట్లాంటారు, ఇప్పుడు వాళ్ళ అమ్మ చనిపోతా అని చెప్పి బెదిరించింది సిద్ధార్థ రెడ్డిని. ఆ బెదిరింపు వరకే ఉంటుంది. కానీ నిజంగా తాగేస్తే అది వేరే రకంగా ఉంటుంది దాని ఎఫెక్ట్.
సో వీళ్ళు అలా అంటే చాలామంది మొత్తం 10 నిద్ర మాత్రలు వేసుకోకుండా 2-3 వేసుకొని ఇంట్లో బ్లాక్మెయిల్ చేయడం కోసం చేస్తుంటారు అలా. ఆ టైప్లో ఏదన్నా కొంత తాగేసి మనం హాస్పిటల్లో పడితే పెద్దవాళ్ళు వచ్చి మన పెళ్ళి అంగీకరిస్తారు అనే కోణంలో ఏదన్నా జరిగిందా ఓకే అనేది నాకు అనిపిస్తుంది. సో మేబీ ఏదో థమ్సప్ లిమ్కా కొనుక్కున్నారట, దాంట్లో పోసుకున్నారు, అది కూడా కొనుక్కొచ్చి మరి కొంతమందికి ఇద్దరు ఒకటే క్వాంటిటీ తీసుకున్నా కూడా కొంతమందికి ఓవర్ రియాక్ట్ అవుతుంది. మరి ఎంతో కొంత సిద్ధార్థ్ రెడ్డి గారికి కూడా మొత్తైనా అట్లీస్ట్ రావాల్సి ఉంటుంది కదా, నిజంగా ఇద్దరు కలిసి తీసుకొని ఉంటే అట్లీస్ట్ తనకి స్పృహ కూడా ఉంది అంటున్నారు ఆ సమయంలో. మరి స్పృహ ఉంది, అదే అంటున్నా. మొత్తం సివియారిటీ ఎంత ఉందనేది అక్కడ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి తెలుసు. మరి ఎలా డ్రైవ్ చేసుకెళ్ళాడు, మత్తులో ఎలా చేసుకెళ్ళాడు అది మనకి కరెక్ట్గా తెలియదు. బట్ స్టిల్ అతను డ్రైవ్ చేసుకొని వెళ్ళాడు, అలాగే పడిపోతూ ఈమెను కూడా తీసుకొచ్చి అక్కడ హాస్పిటల్లో ఇదయ్యారు. సో ఇది ఎలా అంటే నేను కరెక్ట్గా చెప్పాలంటే ఎలా చూస్తా అంటే మన్మధుడు సినిమా చూసారా మీరు? దాంట్లో నాగార్జున ఫస్ట్ అంశు ఉంటుంది, ఇద్దరు కలిసి కారులో పోతుంటారు, యాక్సిడెంట్ జరుగుతుంది, ఆయన తీసుకెళ్తాడు, ఆయన బతుకుతాడు, ఈవిడ చనిపోతాయి, ఇద్దరు ఒకటే కారులో ప్రయాణిస్తుంటారు. ఆయన ఎందుకు బతికాడు, ఈవిడ ఎందుకు చనిపోయాడు అంటే సినిమానే అనుకోండి. బట్ స్టిల్ ఏముంటుంది అమ్మాయి పేరెంట్స్కి, వీడి వల్ల చచ్చిపోయింది, వీడి వల్ల చచ్చిపోయింది, వీడి వల్ల చచ్చిపోయింది, ఆయన బాధపడుతుంటాడు, ఆయన కూడా అదే అనుకుంటుంటాడు, నా వల్ల చనిపోయింది, నేనే ప్రాబ్లం. బట్ ఏదో ఒక ఇప్పుడు ఈ కామన్గా సూసైడ్ చేసుకునే జంటలు చాలానే ఉన్నాయి. జంటలే ఎందుకు, రీసెంట్గా విజయారెడ్డి అనే ఒక ఆవిడ తల్లి పిల్లలతో సహా వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుని, సో వాళ్ళని మోటివేట్ చేస్తారు ఏదో రకంగా, చేసుకుందాం మనకి ప్రపంచం వెద్దు, లేకపోతే కొంతమంది మరో ప్రపంచం పిలుస్తుంది, మళ్ళీ ఇంకో రకంగా పుడదాం, ఇలాంటి ఏవో బ్రెయిన్ వాష్లు చేస్తారు. ఈ జన్మలో మనం కలవలేము, వచ్చే జన్మలో అయినా కలుద్దాం అని చెప్పి. అండ్ ఇంకొకటి వాళ్ళ మదర్ చెప్తున్నట్టుగా ఈవిడికి సినిమా కెరీర్ అంత ఇష్టంగా ఉంది అనే మాట అయితే వినబట్ల. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ తోటి నేను మాట్లాడాను, చాలా క్లోజ్ ఫ్రెండ్ ఈ అమ్మాయికి. ఆవిడ చెప్తుంది ఏంటంటే ఆ అమ్మాయికి ఎప్పుడు కూడా మంచిగా ఏంటిది హోటల్ మేనేజ్మెంట్ చేయాలి, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అనేది మెయిన్ ఎజెండాగా ఉండే. ఈ వీళ్ళ మదర్కి మాత్రం ఈవెన్ హీరోయిన్ చేయాలి అనేది ఇదిగా ఉండే. ఆ కోణంలో కూడా ఆవిడ హ్యాపీగా మాట్లాడింది నాతోటి అని చెప్తున్నారు కదా 6 గంటలకి. ఆవిడ హ్యాపీనెస్ నటించి ఉండొచ్చు, ఎందుకంటే ఆవిడ చెప్పింది అబద్ధం ఆ రోజు. ఎందుకు ముందు రోజే పూజా కార్యక్రమం అయిపోయి సదాఫ్ హీరోయిన్గా అయిపోయిన తర్వాత నేను హీరోయిన్గా అని చెప్తే ఆవిడే నమ్ముండొచ్చు, కానీ తర్వాత అయినా చెక్ చేసుకుంటే అది అబద్ధం అని తేలింది కదా. ఇప్పటికీ కూడా ఆవిడ హ్యాపీగా మాట్లాడింది అంటే ఆవిడే సినిమాలోనే కదా మీతో కూడా నటించింది. ఆవిడ మంచి నటి అక్కడే కాదు, మీ దగ్గర కూడా. మీరు అది తెలుసుకోండి, ఎందుకు అబద్ధం చెప్పింది అతనితో వెళ్ళడానికి. మేబీ అతను ఇంకోసారి కలవకుండా చేద్దాం అనుకుని ఎవరన్నా ప్లాన్ అనుకున్నారా, లేకపోతే ఇంకో 4 రోజుల పాటు ఆ అమ్మాయి రాదు, షూటింగ్లకి వెళ్ళిపోతుంది, ఏదైనా ఇది అనుకున్నారా? ఏదో సంథింగ్ చిన్న ఏజ్ రకరకాలుగా ఉంటాయి వాళ్ళకి, అంతే 20-22. సో ఆ రకంగా నేనేదో సపోర్ట్ చేయడమో ఇంకోటి కూడా కాదు. ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన, హైకోర్టు చెప్పిన, ఎంతమంది చెప్పిన, ఇంకా చాలామందికి ప్రజల్లో ఆ పర్సెప్షన్ లేదు పెద్దవాళ్ళు కదా చేసే ఉంటారు, పొలిటికల్ కదా చేసే ఉంటారు, లేకపోతే బాగా డబ్బున్న వాళ్ళు కదా వాళ్ళు ఇలాగే చేస్తారు. అంతేగాని మనం ఈ కోణంలో నిజం చెప్పాలంటే ఆవిడ చనిపోయింది, ఈయన బతికున్నాడు, 24 ఏళ్ల పాటు ఈ నిందను మోస్తూనే ఉన్నాడు. ఆయన నిందను మోస్తూనే ఉన్నాడు. ఇంకా 2 ఏళ్ళు ఇప్పుడు జైలు శిక్ష. బట్ మీరు గమనించండి, ఇదే డబ్బు కూడా లేకుండా ఉంటే ఆయనకి ఒక కేసు వచ్చింది రీసెంట్గా, 20 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు అతను. రీసెంట్గా అతను తప్పు లేదు అని చెప్పి నిర్దోషిగా విడుదల చేశారు, ఒక అత్యాచారం కేసు, తప్పుడు కేసు ఇది అని చెప్పి. అతనికి లాయర్ని పెట్టుకునే స్తోమత కూడా లేదు. ఇవాళ బయటకు వచ్చిన తర్వాత ఆయన కుమిలిపోయి ఏడుస్తున్నాడు. తల్లి తండ్రి చచ్చిపోతే దహన సంస్కారాలకు కూడా వెళ్ళలేని పరిస్థితిలో జైల్లో ఉన్నాడు అతను. అంటే పేరోళ్ళు అలాంటివి తీసుకోవడానికి డబ్బులు కట్టాల్సి వస్తుంది, డబ్బులు కూడా లేవు అతనికి. సో పేదవాడికి ఒక న్యాయం, ఉన్నవాడికి ఒక న్యాయం అంటే ఎస్, అంటే డబ్బులు కనీసం లాయర్నైనా ఆఫర్ చేయగలగాలి. అలానే న్యాయంలో ఇదేం లేదు, న్యాయం ఇచ్చే వెసులుబాట్లలో అవి కొంచెం తెలియకపోవడం, ఇగ్నోరెన్స్ కూడా ఉంటుంది. మీరు కోర్టుని అడగచ్చు, నాకు లాయర్ని పెట్టండి, నాకు డబ్బులు లేవంటే వాళ్ళు ఏదో ఒకటి పెడతారు. అది కూడా తెలుసుకోలేకపోతే
ఏదో ఒకటి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తాను, ఇక్కడే ఏదో ఒకటి పెడతారు వీళ్ళైతే, బయటికి వెళ్తే నాకు పని కూడా దొరకదు, అందరూ నన్ను ప్రపంచం అంతా రేపిస్టని ముద్ర వేసేసింది అనుకునే అతను పాపం 20 ఏళ్ళు, ఈయన 24 ఏళ్ళు. కానీ అదృష్టవశాత్తు ఉంది కాబట్టి కొంత బయటపడ్డా. సొసైటీ ఇవాళ ఆయన ఏం చూపిస్తుంది, ఇంత జరిగినా కూడా లేదు చేసే ఉంటాడు. అరే సుప్రీంకోర్టు జడ్జి చెప్తున్నాడు ఆయన, అది ఎంత అన్ప్రొఫెషనల్ రిపోర్టు అతను ఇచ్చింది. ఎవరైతే ఆ మునిస్వామి ఎవరో ఉన్నారు కదా, పోస్ట్ మార్టం చేసిన ఆయన, అటువంటి దారుణమైన రిపోర్ట్ నేను చూడలేదు. అసలు అతన్ని శిక్షించాలి అనే కోణంలో ఉంది తీర్పు. ఇప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కాదు, అక్కడ క్లియర్ కట్ తీర్పు. అది లేదు, జరగలేదు, ఇది జరిగింది కేవలం సూసైడే, కాకపోతే సూసైడ్ చేసుకోవడానికి ఇతను ప్రేరేపించి ఉండొచ్చు అనే కోణం. సో ఆ కోణంలో అబెట్మెంట్ టు సూసైడ్ అంటే ఆత్మహత్యకి పురుగొల్పే పరిస్థితులు క్రియేట్ చేసినందుకు ఆయనకి 2 ఏళ్ళు శిక్ష పడింది. సో ఇది మొత్తానికి సూసైడ్ అటెంప్టే అంటారు, అంతే. ఎలాంటి మర్డర్ మిస్టరీలు లేవు. అదే కదా నేను చెప్పడం కాదమ్మా, నేను ఎవరు టుమ్రిగాడు, నేను సుప్రీంకోర్టు జడ్జి చెప్పిన తర్వాత కూడా ఇంకా మనం దాని, నేను అదే అంటున్నా, ఇక్కడ తప్పుడు కేసుల వల్ల, తప్పుడు నిందల వల్ల కొంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి. ఇలాగే చాలాసార్లు. అప్పుడు అత్యాచారం అంటే మొగుడు నా మీద అత్యాచారం చేశాడని పెళ్ళం కేసు పెడితే ఎట్లా ఉంటుంది? 5 ఏళ్ళు రిలేషన్లో ఉండి బాయ్ ఫ్రెండ్ నన్ను అత్యాచారం చేశాడంటే ఎట్లా ఉంటుంది? ఇలాంటివి నడుస్తున్నాయి ఇవాళ రేపట్లో. చూశారు కదా జానీ మాస్టర్ కేసు. ఇలాంటివి ఉన్ననాళ్ళు ఉంటారు, సడన్గా ఒక రోజు వచ్చిన అత్యాచారం చేశారంట. అరే 8 ఏళ్ల పాటు ఇష్టపడి ప్రేమించుకొని కలిసి ఉన్న వాళ్ళు ఏ రోజు కూడా గొడవలు లేవు, సడన్గా ఒక రోజు వచ్చిన అత్యాచారం 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 అంటే ఇతనికి అగెనెస్ట్గా ఉన్న సాక్ష్యాలు ఏంటి? నంబర్ 1 సాక్ష్యం ఇతను అగ్రకులాల వాడు, నంబర్ 2 సాక్ష్యం డబ్బున్నవాడు, నంబర్ 3 సాక్ష్యం పొలిటికల్ పవర్ ఉన్నవాడు, అన్నిటికంటే ముఖ్యం మగాడు కాబట్టి అత్యాచారం చేస్తుంటాడు. అంతేగాని అక్కడ నిజంగా ఏమన్నా దొరికిందా, ఏమన్నా పెనుగులాట జరిగిందా? ఇదే ఏమీ లేదు. జస్ట్ బికాస్ ఇది ఉంది కాబట్టి మోస్తారు నింద. సో ఇవన్నీ కాదు, వీటంతటికీ కారణం ఒక్క ఆ రిపోర్ట్, తప్పుడు రిపోర్ట్ వల్ల ఇవాళ ఇంత రక్కస్ జరిగింది అనేది పాయింట్ అక్కడ. సో చూశారు కదా, ప్రత్యూష కేసులో రిపోర్ట్ తప్పు వల్ల కేవలం అతను శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సో దీన్ని ఇంతటితో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఇది ఎలాంటి మర్డర్ కాదు, ఇది సూసైడే అని అయితే చెప్పడం. కానీ ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి? హత్య కాదు, అత్యాచారం కాదు, అబెట్మెంట్ టు సూసైడ్, అందుకని 2 ఏళ్ళు. కానీ ఆ రిపోర్టే కనుక లేకుండా ఉండంటే, తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టే లేదనుకోండి, అయినా కూడా అతనిది అబెట్మెంట్ టు సూసైడ్ కింద వస్తుంది. కానీ ఆ తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లేకపోతే వాళ్ళమ్మ కనీసం కేసు కూడా పెట్టేది కాదు, ఇవాళ ఆయనకి శిక్ష కూడా పడేది కాదు. అప్పుడే క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే దానికి ఎవరు శిక్ష పడాలని కోరుకోరు. అంటే సరే, ఇద్దరు నిజంగా అది నమ్మితే, ఇద్దరు ప్రేమించుకున్నారు, పిల్లలు ప్రేమించుకున్నారు, పెద్దలు విడదీశారు, తట్టుకోలేక ఇద్దరు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు, లేకపోతే మమ్మల్ని బెదిరించడానికి చేసుకుందాం అనుకున్నారు అనే కోణంలో చూస్తే క్షమిస్తారు ఎవరన్నా. ఆ అబెట్మెంట్ టు సూసైడ్ కేసు ఆవిడ పెట్టాలనుకోదు. ఆవిడ పెట్టాలనుకున్నది కేవలం ఇవే, అది కూడా అపోహ వల్ల అంత దూరం వెళ్ళారు. దీనివల్ల ఈ అబెట్మెంట్ టు సూసైడ్ అనుభవించాల్సి వస్తుంది. ఇది కనుక ఆ రిపోర్ట్ కనుక లేకపోతే అది కూడా లేదు. సో చూశారు కదా, మొత్తానికి ఇది సూసైడ్ కేసు అయితే ఇది తేలడం జరిగింది. సో ఇంతటితో ఇది మర్డర్ మిస్టరీ కాదు అని అయితే తేలిపోవడం జరిగింది. ఇందు మూలంగా మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక సరికొత్త చట్టం అవతరించింది. అదేంటంటే, ఆత్మహత్య ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవడం అనేది నేరం. ఇప్పుడు అది తప్పే కానీ నేరంగా చూడట్లేదు. 6 నెలల్లో ఎంతో ఉండేది జైలు శిక్ష, అది తీసేశారు. కానీ మూకుమ్మడి ఆత్మహత్యలు అంటే 2 ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తే కనుక అందులో ఎవడన్నా ఒక్కడు బతికిపోతే మాత్రం వాడికి 2 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. ఎందుకంటే అబెట్మెంట్ టు సూసైడ్ కింద. నీ అంతరికి నువ్వు ఒక్కడివే సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకొని పొరపాటున బతికావనుకో, నీకు శిక్ష ఉండకపోవచ్చు. కానీ నీతో పాటు ఇంకోటి ఉన్నాడు, ఇద్దరు చచ్చిపోదాం అనుకో, నువ్వు బతికేసావనుకో, నీకు మాత్రం శిక్ష తప్పదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మగాడైతే ఇంకా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఇదే రివర్స్లో జరిగింది అనుకోండి, అమ్మాయి అబ్బాయి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళారు, అబ్బాయి చచ్చిపోయాడు, అమ్మాయి బతికింది. ఇప్పుడు సొసైటీ కానీ చట్టం కానీ ఏ కోణంలో చూస్తే అయ్యో పాపం, అమ్మాయి పాపం.
అబ్బాయి కూడా లేడు, సింపతి. పెళ్లి చేసుకుందాం అనుకో, ఇప్పుడు పాపం అప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి, రేపు పెళ్ళి అవ్వాలి, ఈ కోణంలో చూస్తారు తప్ప అబ్బాయి వీడు మగాడు, వీడు క్రూడ్, వీడు ఇది చేస్తుంటాడు, ఇది చేస్తుంటాడు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.